మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్తే. నమస్తే. అనుపమ పరమేశ్వరన్ నటించిన సినిమా అండి పరద. ఈ సినిమా కోసం చాలా ఆశ పెట్టుకున్నట్టుంది. ప్రమోషన్స్ లో కూడా చాలా ఎమోషనల్ అయింది. ఈ థియేటర్లోకి వచ్చింది. సినిమా రివ్యూ ఏంటి సార్, ఎలా ఉంది? పరద సినిమా ఆమె అనుపమ పరమేశ్వరన్ మొన్న ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతూ రివ్యూస్ బాగుంటే నేను ఆ సినిమా చూడని నేను కూడా అనేది. మీరు అన్నట్టు ఆమె ఎమోషనల్గా ఈ సినిమాతో అటాచ్ అయినట్టు కనబడుతుంది. సో ఈ సినిమా రివ్యూ మనం చెప్పుకున్నాం. ఈమె అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, తర్వాత సంగీత, ఈ ముగ్గురు ప్రధానంగా చేశారు. ఇది కాకుండా రాగ్ మయూర్ అనే ఒక అబ్బాయి ఈ అమ్మాయిని లవ్ చేసిన క్యారెక్టర్ చేశాడు. రాజేంద్ర ప్రసాద్ ఒక చిన్న గెస్ట్ అపియరెన్స్ అని చెప్పచ్చు. అలాగే మన గౌతమ్ మీనన్ ఫోటోగ్రాఫర్గా చేశాడు. కాస్టింగ్ పరంగా మనకు బేసిక్ గింతే. హర్షవర్ధన్ కూడా ఉన్నాడు. సో ఇక టెక్నికల్ విషయానికి వస్తే ప్రవీణ్ కాండ్రేగుల ఈ అబ్బాయి ఇంజనీరింగ్ చదివి తర్వాత విజిలింగ్ బోర్డ్స్ ముంబైలో డైరెక్షన్ చేశాడు. సో దాని తర్వాత సినిమా బండి రాజ్ డీకే వాళ్ళు ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు ఇది. అట్లాగే శుభం సమంత ప్రొడ్యూస్ చేసింది, శుభం చేశాడు. ఈ రెండు సినిమాలు అతను చేశాడు. అయితే ఈ రెండిట్లో సినిమా బండికి కొంత పేరు వచ్చింది అబ్బాయికి, కొన్ని ఏదో 2-3 అవార్డులు కూడా వచ్చాయి. శుభం అయితే పెద్దగా పట్టించుకోలేదు ఎవరు. సో ఇప్పుడు ఈ సినిమాతో ఆయన మళ్ళీ మన ముందుకు వచ్చాడు. సో ఇక ప్రొడ్యూసర్లు ముగ్గురు ఉన్నారు. శ్రీనివాస్ అండ్ శ్రీధర్ అండ్ విజయ్ డొంకాడ, ఈ ముగ్గురు ప్రొడ్యూసర్లు. కెమెరా వచ్చి మృదుల్ సుజిత్ సేన్ అనేది ఒక పాపులర్ కెమెరామెన్. వాళ్ళ కూతురు మృదుల్ ఆమె చేసింది. ఇక గోపి సుందర్ మనకి ఆల్రెడీ తెలుగు పరిచయం, ఆయన మ్యూజిక్ చేశాడు. ఇక కథగా వస్తే ఇది పడతి అనే ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో ఒక ఆచారం ఉంటుంది. అక్కడ ఏంటంటే ఒక దేవత ఉంటుంది. ఆ దేవత జ్వాలమ్మ ఆమె పేరు. ఆ దేవత ఏంటంటే ఫ్లాష్ బ్యాక్లో ఒక కారణంతో ఆత్మాహుతి చేసుకున్న ఒక మదర్ గాడెస్ అంటారు. ఆ మదర్ గాడెస్ అన్నమాట. సో అక్కడ ఒక ఆచారం ఏంటంటే ఆడపిల్లలు పెద్ద మనుషులు అయినాక ముసుగు ధరించాలి. దాన్నే పరద అని పేరు పెట్టాడు. ముసుగు ధరించి ముఖం ఎవరికి, భర్తకి ఫ్యామిలీ వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి ముఖం చూపించకూడదు ఎవరైనా. ఒకవేళ పొరపాటున ముఖం చూపిస్తే వాళ్ళు ఈ దేవత ముందు ఆత్మహత్య చేసుకోవాలి. ఇది ఆ ఊరి నియమం, ఆచారం. సో ఈ అమ్మాయి సుబ్బలక్ష్మి అనే ఒక అమ్మాయి, ఈ అమ్మాయి అనుపమ క్యారెక్టర్ సుబ్బలక్ష్మి తర్వాత రాజేష్ క్యారెక్టరు ఈ రాగ్ మయూర్ అబ్బాయి చేసింది. ఈ వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు. వాళ్ళకి పెళ్లి ఫిక్స్ అవుతుంది. నిశ్చితార్థం జరిగే టైంకి ఈ అమ్మాయి ఫోటో ఒకటి బయటకు వస్తుంది. సో అది ఈ ముసుగు ఉండని ఫోటో వస్తుంది. దాంతో ఊర్లో వాళ్ళు నిశ్చితార్థం ఆపేసి ఈ అమ్మాయిని ఆత్మహత్య చేసుకోమని ఫోర్స్ చేస్తారు. సో ఇప్పుడు దాని నుంచి ఈ అమ్మాయి ఊర్లో చెప్తుంది, ఇది నాకు సంబంధం లేదు, నాకు ఎవరో ఫోటో తీశారు, నాకు తెలీదు, నేనెక్కడ బయట ముసుగు తీసేసి రాలేదని చెప్తే కూడా ఎవరు కన్విన్స్ కారు. ఎందుకంటే ఓపెన్ అయిపోయింది కదా నీ ఫేస్ అనేది, మన ఆచారం ప్రకారం నువ్వు చేసుకోవాలని. దాంతో ఈ అమ్మాయి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఎక్కడికంటే హిమాచల్ ప్రదేశ్లో ఉండే దాని పేరు ధర్మశాలకి వెళ్తుంది. ఈ వెళ్ళే క్రమంలో ఈ అమ్మాయితో పాటు ఈ సంగీత, ఈ దర్శన్ రాజేందర్, సంగీత పేరేమో రత్న, దర్శన రాజేందర్ పేరేమో అమిస్తా. వీళ్ళిద్దరూ కూడా ఈ అమ్మాయితో మధ్యలో, అంటే ఈ రత్న ముందు నుంచి ఉంటుంది, ఈ అమ్మాయి ఏమో మధ్యలో జాయిన్ అవుతుంది, అమిస్టా అనే అమ్మాయి. సో వీళ్ళ క్యారెక్టర్ రత్నకి ఏమో పెళ్ళి ఉంటుంది, ఈ హర్షవర్ధన్ భార్య. ఈ అమిస్టా ఏమో ఒక ఫ్రీ గర్ల్. అమిస్టా అంటే టైటిలే మీనింగ్
అంటే ఇతను డైరెక్టరు టైటిల్స్ ను కూడా మీనింగ్ పెట్టాడు. పడతేనే పెట్టడం గ్రామానికి. అమిష్ట అంటే ఫ్రీ గర్ల్ అనమాట, ఎటువంటి నిర్బంధాలు లేని స్వేచ్ఛాయుతమైన యువతి అని సాంస్క్రిట్ నేమ్ ఇది. సో అమిష్ట అని పేరు పెట్టాడు. అమిష్ట అంటే ఎలలు లేనిది. సో ఆ అమ్మాయికి ఎటువంటి ఎలలు ఉండవు అనమాట. అంటే బౌండ్లెస్ అంటాం. బౌండరీస్ దేనికి కట్టుబడి ఉండేది కాదు. పెళ్లి గిల్లి అవన్నీ వద్దని ఒక ఇవాల్టి మోడర్న్ అమ్మాయి ఇలాకి సింబల్ గా ఆ అమ్మాయిని పెట్టారు. సో వీళ్ళ ముగ్గురి జర్నీ అనమాట. ఈ క్రమంలో ఈ అమ్మాయికి ఎటువంటి ఆ జర్నీలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనాయి, మధ్యలో ఈ అమ్మాయి వెళ్ళలేని పరిస్థితి వస్తే అక్కడ ట్రెక్కింగ్ లాంటిది జరుగుతుంది, ఎక్కి చేయాలి. సో ఈ అమ్మాయికి ఎటువంటి మార్పు వచ్చింది, ఈ అమ్మాయిలో ఒక పిరికిగా భయంగా ఉన్న అమ్మాయి ఒక డేరింగ్ అమ్మాయిగా ఎలా మారి తన ఎలా నిరూపించుకుంది తన తప్పు లేదని గ్రామంలో అనేది బేసిక్గా కథ అనమాట. అయితే స్క్రీన్ ప్లేకి సంబంధించింది ఏంటంటే ఫస్ట్ 10 నిమిషాల్లోనే మనకి ఈ ఊర్లో ఉండే సమస్యను ఒక తోలుబొమ్మలాట రూపంలో డైరెక్టర్ మనకి అర్థం చేయిస్తాడు. అంటే ఈ నేపథ్యం ఏంటి అంటే స్టోరీ వరల్డ్ అంటాం. ఆ స్టోరీ వరల్డ్ అంటే స్టోరీ జరిగే ఒక ప్రపంచం. ఆ ప్రపంచాన్ని ముందుగా మనకి పరిచయం చేస్తాడు డైరెక్టర్. దాని తర్వాత ఫస్ట్ హాఫ్ అంతా కూడా వీళ్ళిద్దరు లవ్, ఆ గ్రామంలో జరిగే ఇన్సిడెంట్స్, ఈ అమ్మాయి నిశ్చితార్థం, ఇది తీసుకుంటాడు. ఒక కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఈ అమ్మాయికి చావు లేదంటే ఈ అమ్మాయి ఇప్పుడు తన చావు నుంచి తప్పించుకోవాలంటే ఒకటి నిరూపించాలి. ఆ నిరూపించడం కోసం ఈ జర్నీ. ఇక్కడ ఏంటంటే 2 రకాల జర్నీ లాగా పెట్టాడు. ఒకటి అవుట్వర్డ్ జర్నీ, రెండోది ఇన్వర్డ్ జర్నీ. అంటే మామూలుగా జనరల్ గా రోడ్డు మూవీస్ అంటారు. ఈ రోడ్డు మూవీస్ లో జనరల్ గా 2 రకాల జర్నీలు చూపిస్తారు. అంటే క్యారెక్టర్ లోపల వచ్చే మార్పు, ఈ ఫిజికల్ గా జర్నీ ఒక ప్రయాణం జనరల్ గా అలాగే ఉంటాయి అనమాట. మనకి రోడ్డు మూవీస్ లో అన్నిట్లో కూడా ప్రధాన థీమ్ ఇలాగే ఉంటది. 2 రకాల జర్నీలు ఉంటాయి, అవుట్వర్డ్ అండ్ ఇన్వర్డ్ జర్నీ. అలాగే ఈ అమ్మాయి ఒకప్పుడు జైంట్ వీల్ ఎక్కడానికి కూడా భయపడే అమ్మాయి ఇప్పుడు హిమాలయ పర్వతాన్ని కూడా ఎలా ఎక్కింది, ఎంత ధైర్యంగా మారింది, ఆ మారడానికి దారి తీసిన అమ్మాయికి పరిస్థితులు ఏంటి అనేది స్క్రీన్ ప్లేలో మనకి వివరించాడు. సో ఇది బేసిక్గా కథ అండ్ స్క్రీన్ ప్లే. దీన్ని డైరెక్టర్ ఎలా తీశాడంటే ఫస్ట్ హాఫ్ అంతా ఆ ప్రపంచాన్ని పరిచయం చేయడం, ఆ క్యారెక్టర్లు, వీళ్ళ లవ్, ఇదంతా నడుస్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కంప్లీట్గా మనం ఊహించని వేరే ప్రపంచాలు. అంటే ఎప్పుడైనా జర్నీలో రోడ్డు మూవీస్ అంటారు వీటిని. ఈ రోడ్డు మూవీస్లో ఎప్పుడు కూడా అన్నోన్ విషయాలు బయటకు వస్తూ ఉంటాయి. అదే ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకే ప్లేస్లు అంటే మనకు ముందు ఆ ప్రపంచం అర్థమైపోతుంది, క్యారెక్టర్లు అన్ని తెలిసిపోతాయి. జర్నీలో వచ్చేసరికి కొత్త క్యారెక్టర్లు, కొత్త పరిస్థితులు అమ్మాయికి కూడా తెలియదు, అట్లాగే ఆడియన్స్కి కూడా తెలియదు. అటువంటి ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసే పరిస్థితులు జనరల్గా రోడ్డు మూవీస్లో ఉంటాయి. దీంట్లో కూడా అలాంటివి ఉన్నాయి. అయితే స్క్రిప్ట్లో ప్రాబ్లం ఏంటంటే ఈ అమ్మాయి ఒక పర్పస్ మీద వెళ్తుంది. ఆ పర్పస్కి బ్రేక్ అయ్యే విధంగా మధ్యలో చాలా డీవియేషన్స్ ఉంటాయి. ఈ డీవియేషన్స్ ఉండొద్దని కాదు, కానీ అంటే ఇంటర్నల్ జర్నీకి ఈ డీవియేషన్స్ అవసరం. ఎక్స్టర్నల్ పర్పస్ ఆఫ్ ద జర్నీ ఏమో వేరు, బయటికి చెప్పే ఫిజికల్ జర్నీ ఏమో ఫోటోగ్రాఫర్ను పట్టుకోవాలి. కానీ ఇంటర్నల్ జర్నీ ఫోటోగ్రాఫర్ని పట్టుకోవడం వల్ల ఇంటర్నల్ జర్నీ కంటిన్యూ కాదు కదా. ఇంటర్నల్ జర్నీ అంటే ఈ అమ్మాయి మారాలి అంటే ఒక పిరిగ్గా ఒక మామూలుగా ఉన్న అమ్మాయి ఒక డాషింగ్ అమ్మాయిగా, ఒక అసెప్టివ్ గర్ల్గా ఎలా మారిందనే దానికోసం కొన్ని పరిస్థితులు క్రియేట్ చేశారు. అవి కొన్నిసార్లు డ్రాగింగ్ అను అలా ఉండే అవకాశం కొంత కనిపిస్తుంది, అంటే మైనస్ పాయింట్ చెప్పాలంటే. సో ఇది బేసిక్గా. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ అమ్మాయి అద్భుతంగా చేసింది. అంటే ఇలాంటి క్యారెక్టర్లు, అందుకనే అమ్మాయి ఎమోషనల్గా ఇది అవ్వడానికి కారణం ఏంటంటే మామూలుగా ఇలాంటి క్యారెక్టర్లు హీరోయిన్లకి దొరకవు. జనరల్గా హీరోయిన్లు బిగినింగ్ నుంచి ఎండ్ వరకు పెద్ద చేంజ్ ఏమి ఉండదు వాళ్ళకి. హీరోలో చేంజ్ ఉంటుంది తప్ప హీరోయిన్లలో చేంజ్ చూపించే సినిమాలు తక్కువ. ఇది ఫిమేల్ ఓరియంటెడ్ కాబట్టి ఈ అమ్మాయికి మంచి క్యారెక్టర్ ఉంది. అంటే ఒక జర్నీ, ఒక ట్రాన్స్ఫర్మేషను, ఒక ఛాలెంజింగ్ రోల్ అనమాట ఇది. సో అందువల్ల చాలా బాగా చేసింది అమ్మాయి. నిజానికి మంచి ఆర్టిస్ట్. మొన్ననే నేను కేరళ సినిమా కూడా జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అనే సినిమా కూడా చూశాను. దాంట్లో కూడా ఈ అమ్మాయి చాలా బాగా చేసింది. సో మధ్యలో అమ్మాయి కొంత కమర్షియల్ రొమాన్స్ సినిమాలు కూడా చేయడం చూసాం మనం. సో అలాగే ఈ అమ్మాయి డిఫరెంట్ క్యారెక్టర్లు చేయగలదు అనేది ప్రూవ్ అవుతుంది ఈ సినిమాతో. సో బాగా చేసింది. అలాగే
దర్శన్ రాజేంద్రన్ కూడా చాలా బాగా చేసింది. అమ్మాయి క్యారెక్టరైజేషన్ కానీ, ఒక బౌండ్లెస్ ఉమెన్ ఉండాల్సిన ఇది కానీ, దానికి సంబంధించిన డైలాగులు కూడా బాగున్నాయి. అంటే పిల్లలు కావాలంటే పెళ్ళి అవ్వాలన్నా, పెళ్ళి కాకుండా పిల్లలు కనలేమా, ఈ కైండ్ ఆఫ్ ఇవాళ చాలా మంది అమ్మాయిలకి ఈ క్యారెక్టర్ కనెక్ట్ అవుతుంది. అట్లాగే ఈమె రత్న క్యారెక్టర్, సంగీత చేసిన క్యారెక్టర్ కూడా ఒక మామూలు టిపికల్ ఫ్యామిలీ ఉమెన్ అన్నమాట. మామూలుగా నాకు ఈ సినిమా చూసినప్పుడు హాలీవుడ్లో నా ఫేవరెట్ సినిమాల్లో ఒకటి తెల్మాన్ లూజిన్ అని ఒక సినిమా ఉంటుంది, రిడ్లీ స్కాట్ డైరెక్ట్ చేశాడు. అది కూడా ఒక హౌస్ వైఫ్, ఒక ఫ్రీగా ఉన్న ఒక అమ్మాయి, ఇద్దరు జర్నీ అనమాట. అది కూడా సో అది గుర్తొచ్చింది కొంత. అంటే దానికి దీనికి ఏం సంబంధం లేదు కానీ థీమ్లో అది కూడా వాళ్ళిద్దరిలో ఎలాంటి మార్పులు వచ్చాయి, ఎలాంటి పరిస్థితులు వచ్చాయి అనేది అది వెరీ క్లాసిక్ సినిమా అన్నమాట. దాని స్క్రిప్ట్ కూడా ఒక ఉమెన్నే రాసింది. సో అది గుర్తొచ్చింది. మామూలుగా ఇలాంటి జర్నీస్ విమెన్ చేసినప్పుడు మనకి క్వీన్ అనే సినిమా కూడా ఉంది హిందీలో. అది కూడా భర్త పెళ్లి కాకుండా అతనితో వెళ్ళిపోయి ఫ్రాన్స్కి వెళ్ళి అమ్మాయి ఒంటరిగా వెళ్ళి ఎలాంటివి ఫేస్ చేసింది, ఇవన్నీ ఆ సినిమాలో ఉంటాయి. అంటే ఉమెన్ ఒక ట్రెడిషనల్ సెటప్లో నుంచి బయటికి వెళ్ళి వాళ్ళు ఎలా ప్రపంచాన్ని చూస్తారు, అంటే ఒక చిన్న బావి లాంటి ప్రపంచంలో నుంచి సముద్రం లాంటి ఒక దీంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రపంచంలో ఇంటరాక్షన్లో ఏమేమి మార్పులు వస్తాయని బేసిక్ థీమ్ అనమాట. అది చాలా పర్ఫెక్ట్గా చేయగలిగాడు. అట్లాగే దీంట్లో టెక్నికల్ విషయాలు కూడా, కెమెరా వర్క్, ఈ అమ్మాయి మృదుల్ అమ్మాయి పేరు సుజిత్ సేన్, అమ్మాయి చాలా బాగా చేసింది. కెమెరా హిమాలయాలు కానీ లొకేషన్స్ కానీ అవన్నీ చాలా బాగా తీసుకొచ్చారు. అట్లాగే గోపి సుందర్ మ్యూజిక్ కూడా, పాటలు కానీ మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చాయి. సో ఓవరాల్గా టెక్నికల్గా మంచి ఫిల్మ్ అని చెప్పచ్చు. సో ఓవరాల్గా అయితే ప్లస్లుగా చెప్పుకోవాలంటే డైరెక్షన్ బాగుంది, స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ తీసుకున్నాడు. ఒక రేర్, ఇది అన్ని విలేజ్ల్లో ఏమి ఉండదు కదా, ఇది ఎక్కడ ఉందో కూడా మనకు తెలియదు. ఇది ఒక పిచ్ వస్ రేర్, బట్ దాన్ని కన్విన్సింగ్గా చెప్పడానికి అతను ఎంచుకున్న పద్ధతి అంతా బాగుంది. సో ఇది మెయిన్గా విమెన్కి బాగా కనెక్ట్ అవుతుంది, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఉమెన్కి కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక ట్రెడిషనల్ ఉమెన్, ఒక హౌస్ వైఫ్, ఒక లిబరేటెడ్ గర్ల్, ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్లు ఇవాళ ఉమెన్కి బాగా కనెక్ట్ అవుతాయి. అబ్బాయిలు కూడా ఇవాళ ఉమెన్ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది అబ్బాయిలకు కూడా అవసరం. ఎందుకంటే అబ్బాయిలకి తెలియకపోతే ఏ ఉమెన్తో ఎలా డీల్ చేయాలో కూడా కన్ఫ్యూజన్లో చాలా క్రైమ్ కూడా జరుగుతుంది. సో ఆ రకంగా ఈ సినిమా వెరీ ఇంపార్టెంట్ సినిమా అని చెప్పొచ్చు. అంటే ఒక విభిన్నమైన థీమ్ తీసుకొని చేసిన దానికి ఈ అబ్బాయిని మెచ్చుకోవాలి. నా రేటింగ్ 3/5. థ్యాంక్ యూ.